హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం, నాగశాపం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి ఫస్ట్, ఆ తర్వాతే కాల్ ట్రై చేయండి. అలాగే మీరు ఈ లైవ్కి కాల్ చేసి జాతకాలు తెలుసుకున్న తర్వాత కావచ్చు, లేదా గురువుగారిని ప్రత్యేకంగా కలవాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం అయితే కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ని సంప్రదించండి. లైవ్ నెంబర్స్ అయితే పైన ఉన్నాయండి, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా మీరు జాతకం తెలుసుకోవచ్చు. దోష నివృత్తి చేసుకోవాలి చెప్పిన తర్వాత వీటికి సంబంధించి పూజల్లో పాల్గొనాలి అని ఎవరు అనుకున్నా రెగ్యులర్గా చూసేటువంటి వ్యూవర్స్ అందరికీ తెలుసు, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి హోమాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి అయితే జూలై 13వ తారీఖు ఆదివారం, శ్రవణ నక్షత్రం, అద్భుతమైనటువంటి ముహూర్తం అండి. ఆ రోజున ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతుంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు దూరంగా ఉన్నా కూడా ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. చక్కగా మీ పేరు మీద పూజ జరిగిపోతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ వాసులు ఎవరున్నా కూడా మీరు హోమాది క్రతువులు, పూజల్లో పాల్గొనవచ్చు. గురుగారు ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా చెప్పండి. మేడం, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 2, 2002, జనవరి 4. జనవరి 3, 4. జనవరి 4, 2002. ఆ టైం చెప్పండి అమ్మా. సాయంత్రము 8:55. ఓకే. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2002. పేరు 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 అబ్బాయి పేరు చెప్పి. ధనశ్రీ పాప పేరు చెప్పమ్మా. పాపది కొంచెం విదేశాల్లో స్టడీ చేస్తుంది. అమ్మా గురుగారు నమస్కారం. నమస్తే. విదేశాల్లో చదువు కంప్లీట్ చేసిందా? చదువుతుంది, ఇంకా ఎంఎస్ చేస్తుందా? చేస్తుంది గురుగారు. ఓకే. బాగా డీప్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకటి లగ్న దోషం కనపడుతుంది. ఆరోగ్యం బాగుందా? బాగుంది గురుగారు. గైనిక్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం లేవుగా? ఏంటి గురుగారు? గైనిక్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు గురుగారు. మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నాం గురుగారు. గట్టి ప్రయత్నం చేయండి. లగ్న దోషం కనపడుతుంది. లగ్న దోషానికి ఖచ్చితంగా ఈ యొక్క చేయించాలి, కదలి వివాహం చేయించాలి అమ్మాయికి. చేస్తే మంచి సంబంధం వస్తుంది. దాంతోపాటు నాగదోషం కూడా కనపడుతుంది. ఈ రెండింటికి చేయించండి, చేస్తే బాగుంటుంది. దాంతోపాటు రాహు మహాదశ ప్రారంభమైంది అమ్మాయికి. గురు చండాల యోగం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే కాలం కలిసి వస్తుంది, కానీ విపరీతమైన ఆలోచన ఎక్కువ, అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు చేయించండి, చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఎప్పుడు చేయాలి గురుగారు మ్యారేజ్? చేసిన తర్వాత ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా దోషం ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి చేసిన తర్వాత ప్రయత్నం చేయండి, మంచి అనుకూలమైన సంబంధాలు వస్తాయి. ఉత్తరోత్తర ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. అట్లా ఎన్ని సంవత్సరాల తర్వాత చేయాలి గురుగారు? అన్ని చేయించిన తర్వాత నువ్వు ఎప్పుడు పెళ్లి చేయాలనుకుంటే అప్పుడు చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే, మన మాట వినిపిస్తోందా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందండి. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా మేము చెప్తున్నాం ప్రతిరోజు కూడా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్. హలో. 21 11 11 11 84. 84 అండి. ఓకే. టైం చెప్పండి. 2:30 అండి. తెల్లవారుజామున 2:30. ఓకే. ఎవరిదండి జాతకం? నాదే మేడం, నాదే. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. నాదే వెంకట రమణమూర్తి అండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నావు? సంవత్సరం ఉన్నాను గురుగారు. ఏం చేస్తున్నారు అంటున్నా? ఏం పని చేస్తున్నారు? నేను గోల్డ్ బిజినెస్ అండి. గోళీల వ్యాపారమా? గోల్డ్ బిజినెస్ అండి, వర్క్ చేస్తానండి. ఓకే, చెప్పండి. దేని గురించి సమస్య ఏంటి?
కొద్దిగా ఆర్థిక ఇబ్బందులుగా ఉంది సార్. కొంచెం ఏది పెట్టినా సరే నష్టం తప్ప మనకి ఈ దగ్గర 10 సంవత్సరాలు ప్రతిదీ నష్టమే కనబడుతుంది సార్. జాతకపరంగా రమణమూర్తి ఆ పేరు? నాగే వెంకట రమణమూర్తి సార్. అందరూ ఏమని పిలుస్తారు? మూర్తి అంటారా? అందరూ మూర్తి అని పిలుస్తారు. ముందు శనికి చేయించుకో. శనికి చేస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా బయటపడతావు. గత 6 మాసాల నుంచి లేనిపోయిన మొత్తం లాసులు వస్తూ ఉంటుంది. అవునా? పరిస్థితి ఇట్లా ఉంది. అవును సార్, అవును. ఫస్ట్ శనికి చేయండి. శనికి చేస్తే ఇబ్బందులు పడకుండా బయటపడతావు. లేకపోతే వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఏదో ప్రాణం మీదకి ముంచుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే స్వామి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 13 స్వామి 13 13 మే 13 మే 13 5వ నెల 1972 1972 టైం చెప్పండి. ఉదయం 6:30కి. ఎవరిదండి జాతకం? అయ్యా ఎవరిది జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. అమర్ కుమార్. ఓకే చెప్పండి. స్వామి నమస్తే స్వామి. చెప్పండి. సమస్య ఏంటి? మాది ఎట్లా ఉందో చెప్తారా? బ్రహ్మాండంగా. ఏం పని చేస్తుంటావు? మేము చిల్లర అంగడి స్వామి. ప్రొవిజన్ షాపు. రోజన్ షాపు. జాతకం బ్రహ్మాండం. గట్టిగా వ్యాపారం గట్టిగా చేస్తున్నావుగా. చేస్తున్నాం స్వామి. మరి ఇంకేం కావాలి? ఇక్కడ అంతా కనపడుతుంది. వ్యాపారం గట్టిగా సంపాదిస్తావు. డబ్బులు కొదవలేదు. పెట్టినంటే డబ్బులు బాగానే దాచిపెట్టావు. ఇంకేమైనా కావాలా? ఏం స్వామి? ఇంకేం కావాలి అంటున్నా? మా పిల్లోడికి, మా అబ్బాయికి, మా కోడలికి మ్యారేజ్ అయింది స్వామి. 3 ఏళ్ళు అవుతుంది. సంతానం గురించి స్వామి. మరి నీ జాతకం చూసి నీ పిల్లాడిది నీ కోడలిది చెప్పంటావా? అడగండి, మీరు అడిగారు కాబట్టి చెప్తాను సార్. మనకు బాగుంది అన్నారు కదా, అందుకని అడిగాను సార్. నీది బాగుంది, అయిపోయింది. నీది కొడుకు కావాలంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కూర్చో, లేదంటే అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడు, అప్పుడు చెప్పగలుగుతా. 3 జాతకాలు ఒకటేసారి లైవ్లో చెప్పలేను కదా. అట్లా వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలిగా. అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ జాతకమే తెలుస్తుంది. మీ అబ్బాయిది ఇచ్చుంటే తెలిసి ఉండేది. సరే, కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారితో మాట్లాడి మీ అబ్బాయి జాతకం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మా నా మాట వినిపిస్తోందా? ఏమండి? డేట్ ఆఫ్ బర్త్ అండి. వినిపిస్తుందండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వైపు చూడకండి ప్లీజ్ అండి. అర్థం చేసుకోండి, రోజు చెప్తూనే ఉంటాము. టీవీ వైపు చూస్తే మీరు ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారు. చక్కగా కాల్ కలుస్తుంది, ఎంతో అదృష్టం చేసుకుంటే దాన్ని కూడా మీరు దుర్వినియోగం చేసేసుకుంటున్నారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. గురుగారు, ఈసారి జూలై 13వ తారీఖున నిర్ణయించారు కదా గురుగారు, ఏమన్నా విశేషం ఉందా? ఆషాఢ మాసంలో కూడా వస్తున్నాము, ఆ రోజు ప్రత్యేకతలు, చేస్తున్న పూజలు ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా. జూలై 13వ తారీఖు ఆదివారం శ్రవణ నక్షత్రం అయింది. దాంతోపాటు చాతుర్మాసాలు చాలా విశేషం. మరి ఆషాఢ మాసంతో చాతుర్మాసాలు ప్రారంభమవుతాయి. చాతుర్మాసాల్లో మొట్టమొదటి మాసం ఏంటంటే ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటి జపం కానీ, పూజ కానీ, హోమాలు కానీ అవి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. మరి సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా చాతుర్మాసాలు ఎక్కడికి ప్రయాణం చేయరు. ఈ 4 మాసాలు కూడా తపస్సులో ఉంటారు. మరి విశేషమైనటువంటి మాసాలు ఆషాఢం నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మొత్తం కూడా చాలా విశేషమైనటువంటి మాసాలు. ఈ 4 మాసాల్లో ఎవరైతే ఎటువంటి క్రియలు చేసినా, ఎటువంటి పూజా పునస్కారాలు చేసినా 100 రెట్లు ఫలితం ఇస్తుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. మరి అటువంటి ఆషాఢ మాసంలో 13వ తారీఖున చాలా దివ్యమైన ముహూర్తం కుదిరింది. కాబట్టి 13వ తారీఖున అట్లా 20వ తారీఖు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం అమ్మా. 20 కూడా 2 రోజులు కూడా చేపడుతున్నాం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1998 అండి. 98 5వ నెల 8వ తారీఖు అండి. పేరు సత్యనారాయణ అండి. మే 8 కదండి. టైం చెప్పండి. నైట్ 9 గంటలకు, శుక్రవారం అండి. మాట్లాడండి. ఎవరు? మీరేనా ఈ జాతకం? మా అబ్బాయి గారండి. అబ్బాయిదా? మాట్లాడండి గురుగారితో. చెప్పండి. చెప్పండి, సమస్య ఏంటి? బాబు ఏం చేస్తున్నాడు? గట్టిగా మాట్లాడు. ఆ అబ్బాయికి అది బీటెక్ చేసాడండి. అవును, సాఫ్ట్వేర్ బీటెక్ చేసాడండి.
జాబ్ ఏమి రాలేదండి. అలాగే ట్రై చేస్తున్నామండి. అబ్బాయి పేరేంటి? సత్యనారాయణ అండి. ఎన్నా వీర వెంకట సత్యనారాయణ. శనికి చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. ఓకేనా? 2 ఏళ్ళు అయిందా చదువు అయిపోయి? 3 ఏళ్ళు అయిందా? ఖాళీగా 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాడా లేదా? ఉన్నాడండి. ఉన్నాడంటే ప్రయోజనం చేయాలి, చేస్తే వస్తుంది. లేకపోతే 2028 వరకు తిని కూర్చోవడం తప్ప కాలం కలిసి రాదు. శని టైంలో ఖచ్చితంగా చేసుకోవాలి, రోజు చెప్తుంటా. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలండి? రేపు 13వ తారీఖు హోమాలు చేస్తున్నాం, పిల్లవాడి గోత్రనామాలతో చేయించు, చేస్తే 40 రోజుల్లో జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1982 మేడం. 82 సాయంత్రం 4:15. అమ్మా నెల చెప్పలేదు, తేదీ చెప్పలేదు. ఆగస్టు 11 మేడం. ఆగస్ట్ 11. టైం చెప్పండి. సాయంత్రం 4:15. సంతోష్ మేడం. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నా పేరు రాజీ. అమ్మా రాజీ. రాజీ మేడం. రాజీయా రాజురా? రాజీ. ఎవరిది జాతకం? నాదే గురుగారు. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటి? గురుగారు ఏదైనా చేస్తాను, వెళ్తాను, మళ్ళీ వెనుకకు వస్తాను. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా నన్ను? లేదు గురుగారు, ఫస్ట్ టైం ఇది. వెనక్కి వస్తుంటావా? ఏది చేసినా కలిసి వస్తలేదు గురుగారు. సరే, జాతకపరంగా నాగదోషం ఉంది, జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, విపరీతమైన కోపం ఉంటుంది. అవునా? అవును గురుగారు. దాంతోపాటు మొండితనం, మూర్ఖత్వం చాలా ఎక్కువ ఉంటుంది నీకు. కరెక్టేనా? అవును గురుగారు. ఎవడు దేవుడి దిగి వస్తే కూడా నువ్వు ఎవరి మాట వినవు, నీ మైండ్కి ఏది వస్తే అదే చేస్తావు. కరెక్టేనా? అవును గురుగారు. మీ ఆయన కూడా లెక్క చేయవు. అవునా? అవును. అన్నీ నీలోనే ఉన్నాయి. అన్నిటికీ అవునని చెప్తున్నావు కదా. ఫస్ట్ రాహుకేతువులకి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నీ ఆలోచన ధోరణి మారుతుంది, కుటుంబంలో కలతలు లేకుండా ఉంటాయి, నీ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది చేయకపోతే నువ్వు ఏం చేసినా అది రివర్సే ఉంటుంది, ఏం చేసినా కాలం కలిసి రాదు. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/2/2007. ఓకే. టైం చెప్పండి అమ్మా. ఉదయం 6 నుంచి 5 నుంచి 6 గంటల లోపండి. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా చెల్లిదండి. మీ చెల్లెలి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, పేరేంటమ్మా? గురుగారు నమస్కారాలండి. నమస్కారాలు. నీ చెల్లి పేరు చెప్పు ఫస్ట్, తర్వాత నమస్కారం పెడదు. మా చెల్లి గారి గురించి తెలుసుకుందామని. ఉజ్వల అండి పేరు. ఉషారాణియా? ఉజ్వల. ఏం చదువుతుంది అమ్మాయి? ఉజ్వల అండి. ఏం చదువుతుంది అమ్మాయి చెప్పండి. అమ్మా టీవీ చూస్తే ఎలా మాట్లాడతారమ్మా? నేను చెప్తూనే ఉంటాను టీవీ వైపు చూడకండి అని. మీరు తర్వాత చేయమ్మా. టీవీ చూస్తే నేను మాత్రం చెప్పడం జరగదు, తర్వాత చేయండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అయ్యా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 8/10/70 అండి. 8/10/70. టైం చెప్పండి. అంటే మార్నింగ్ 1:30 అండి. ఓకే. ఎర్లీ అవర్స్ AM. ఎవరిదండి జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. వెంకట సుబ్బారావు అండి నా పేరు. సుబ్బారావు గారు. తెల్లారితే 8వ తారీఖా? అంతే సార్. 8. ఓకే. ఏం చేస్తున్నారు? గత 3 సంవత్సరాల నుంచి నీ పరిస్థితి బాగాలేదు, మొత్తం నష్టపోయి ఉంటారు. అవునా? నష్టపోయాను. వ్యాపారం మెడికల్ చేస్తున్నాను. మీరు ఎంత చేసినా ఈ రోజు నువ్వు ఎంతైతే సంపాదించావో ఆల్మోస్ట్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయి ఉంటుంది. కరెక్టేనా కాదా? కరెక్టే. సరే చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? ఆర్థిక పరమైన విషయం గురించి అడుగుతున్నారా? ఏం సార్? అంతే సార్, దానికోసమే. శనికి చేస్తే ఆర్థికంగా గట్టిపడతావు, లేకపోతే ఎవరు దేవుడు కూడా రక్షించలేడు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. శనికి ఏం చేయమంటారు సార్? శనికి 4 రకాల హోమాలు చేయాలి. శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేస్తే ఆర్థిక పరంగా కొద్ది గాలి పీల్చుకుంటూ చేసిన అప్పులు తీర్చుకుంటానికి మార్గం దొరుకుతుంది. అది చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాను కూరుకుపోవడం తప్ప పైకి రావడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి. లేట్ చేయబాకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మా. నా మాట వినిపిస్తోందా అండి? నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. February 4.
చాలా లోలో ఉందండి మీ వాయిస్. February 4th, 1990. ఇప్పుడు వినిపిస్తుందా? 1990. ఓకే, టైం చెప్పండి. 3:15 PM. ఎప్పుడండి, ఉదయమా మధ్యాహ్నమా? మధ్యాహ్నం. 50 350నా 15 అండి? 3:15. ఎవరిది? మీదేనా జాతకం? హలో, మీదేనా జాతకం? మాదే. మీ పేరు చెప్పి మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా, ఏం పని చేస్తుంటావు? హలో గురుగారు, నమస్తే అండి. నమస్కారం. సౌండ్ పెంచు, నీది వాల్యూమ్ పెంచు ఫోన్లో. హలో, చెప్పు, ఏం పని చేస్తున్నావు? నేను జాబ్ చేస్తున్నాను బెంగళూరులో. చెప్పండి, దేని గురించి అడుగుతున్నావు? బాగానే ఉంది కదా జాతకం? జాతకం బాగానే ఉంది సార్. పెళ్లి ఇంకా పెళ్లి కావట్లేదు సార్. పెళ్లి కావట్లేదా? కుజదోషం బలంగా ఉంది నాన్న, దానివల్లనే పెళ్లి కావట్లేదు, అంతమించి ఏం లేదు. ఏమైనా చేయించావా? శాంతి ఏమైనా చేయించావా కుజుడికి? లేదు స్వామి, చేయలేదు. కుజగ్రహానికి జపహోమాలు చేయించు, చేసి ప్రయత్నం చేయి. మంచి అనుకూలమైన భార్య వస్తుంది. భార్య వచ్చినాక చాలా బాగుంటుంది. నీ జీవితం మొత్తం మారిపోతుంది. భార్య కాలు పెట్టిన మరుక్షణం నుంచి మారుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అక్టోబర్ 15 అండి. మీ కాల్ కట్ అయిపోతుంది చూసుకోండి. అక్టోబర్ 15. మధ్యాహ్నం 1 సంవత్సరం. అమ్మా మీరు టీవీ చూడొద్దమ్మా దయచేసి, చెప్తూనే ఉంటాం. టీవీ చూస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తారు. ఇటు మాట్లాడండి ఫోన్లో. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా. సంవత్సరం. ఓకే మేడం. సంవత్సరం చెప్పండి. సరే, నెక్స్ట్ కాల్ తీసుకోండి. మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడితే మీ కాల్స్ కట్ అయిపోతాయండి, ఎవ్వరేం చేయలేరు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1970 10వ తారీఖు 9వ నెల. టైం చెప్పండి. 9వ నెల 1970. సరే అమ్మా, టైం చెప్పండి. టైం ఉదయం 10 గంటలకు. 10 గంటలకా? అవునండి. ఎవరిదమ్మా జాతకం? భర్త ఏంటో నాకు వినపడట్లేదు. ఎవరిదమ్మా జాతకం? భర్త అండి. మీ ఆయన గట్టిగా మాట్లాడలేవా? మాట్లాడతానండి. మా ఆయన మరి వెనక ముందు ఆడతామే. చెప్పమ్మా. మా ఆయనది ఆర్థిక ఇబ్బందులు అండి, అన్ని అప్పులతో ఏ పని చేసినా కానీ. మీ ఆయన పేరు చెప్పండి. నింబాద్రి. సరే, గడిచిపోయిన కాలం బాగలేదు, కానీ గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అవునా? అవునండి, చాలా ఇబ్బందులు. అయిపోయింది, బ్యాడ్ టైం అంతా అయిపోయింది. ఇక్కడి నుంచి రాబోయే కాలం తిరుగులేదు. 10 సంవత్సరాల దాకా నీకు ఇబ్బందులు అయితే ఇప్పట్లో లేవు. ఓకేనా? బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ అధైర్యపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1997 ఆగస్టు 6వ తారీఖు. ఓకే, టైం చెప్పండి అమ్మా. 3:15 ఎప్పుడమ్మా, ఉదయమా మధ్యాహ్నమా? మధ్యాహ్నమేనండి. ఎవరిదమ్మా జాతకం? నా కూతురుదండి. మీ అమ్మాయి పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురువు గారితో. మౌనిక అండి. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? నమస్తే అండి. అంతంత మాత్రంగానే ఉందండి. గత 6 మాసాల నుంచి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువై ఉంటాయి. కరెక్టేనా? టీవీ చూస్తే నెక్స్ట్ సమాధానం చెప్పను, నెక్స్ట్ వచ్చే వాక్ అయిపోతుంది, చెప్పబుద్ధి కాదు. గుర్తుపెట్టుకోండి. చెప్పండి. మీరు అట్లా సౌండ్ పెట్టడం వల్ల చెప్పే ప్రశ్న ఆగిపోతుంది, వాక్ అయిపోతుంది. ఏమ్మా చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి. కాదండి, అమ్మాయి కొంచెం ఆరోగ్యం, కొంచెం గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది, వచ్చే సూచన ఉందా అని. గవర్నమెంట్ జాబ్ అయితే అవకాశం ఉంది, గట్టి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా బాగలేడు, శని బాగలేడు ప్రజెంటు. దీనివల్ల రాబోయే 2 మాసాల్లో చిన్న ఆపరేషన్ వరకు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఫస్ట్ శనికి 4 రకాల హోమాలు చేస్తే బాగుంటుంది. ఓకేనా? దీనికి ఇంతసేపు సైలెంట్లో పెట్టి మధ్యలో టీవీ పెట్టడం, మమ్మల్ని సతాయించడం, అంతేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31/10/1998.
98. టైం చెప్పండి. టైం ఉదయం 9 అండి. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి మాట్లాడండి అమ్మా గురుగారితో. సూర్యహత్య నాగరాజ్ అండి. ఏందమ్మా? సూర్యహత్య నాగరాజ్ అండి. పిలిచే పేరు చెప్పు చాలమ్మా, అంత పెద్దది అవసరం లేదు. యావని పిలుస్తావు చెప్పు. రాజు అని పిలుస్తామండి. ఇంతకుముందు చేసినట్టున్నావుగా నువ్వేనా? ఇప్పుడే మాట్లాడుతున్నానండి. సరే, 2018 తర్వాత నీ కొడుకు ఏదైనా చిన్న ప్రమాదం తప్పిందా లేదా? అంత ఐడియా లేదండి. 2018 తర్వాత చిన్న ప్రమాదం నీకు కానీ మీ కొడుకు కానీ ప్రమాదం తప్పిందా లేదా? గుర్తులేదా? గుర్తులేదండి. ఏంది 7-8 సంవత్సరాలు గుర్తులేదా? అవునండి. అయ్యో రామచంద్ర, నీకు నేనేం చెప్పేది? ఏం చెప్పినా గుర్తులేదంటావేమో నాకు తెలిసి. లేదండి, చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు. ఇంకా నేనేం చెప్పేది? ఆరోగ్యం బాగుందా? ఏం చేస్తుంటాడు అబ్బాయి? జాబ్ చేస్తున్నాడండి. సమస్య ఏంటో చెప్పండి. నాకైతే ఇక్కడ అంతా బాగానే కనిపిస్తుంది. ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, కుటుంబపరమైన చికాకులు కనపడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయో లేవో చెప్పు. పెళ్ళి ఎప్పుడు అవుతుందానండి? తర్వాత చేయమ్మా. నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు, తర్వాత చేయి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాగ పవన్ కుమార్ అండి అబ్బాయి పేరు. ఓకే. 1992 అండి, అక్టోబర్ 15. టైం అండి? రోహిణి నక్షత్రం. టైం మధ్యాహ్నం 1:30 మాట్లాడండి అమ్మా. గురు 15 1:30 పేరేంటి? నాగ పవన ఏమన్నారమ్మా? నాగ పవన్ కుమార్ అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా, పెళ్లి చేసావా నీ కొడుక్కి? నమస్తే సార్. నమస్తే. పెళ్లి చేసావా? లేదు సార్, ఇంకా అవ్వలేదు. మీ వాడు కొద్దిగా వెరైటీ ఉంటాడా మనిషి? ఏం లేదు సార్, బాగానే ఉంటాడు. బీటెక్ కంప్లీట్ చేసాడు. బిజినెస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బిజినెస్ చేసుకుంటున్నాడండి. వేరే వాళ్ళకి అకౌంట్లు అవి రాయడం అట్లా చేస్తున్నాడు. మరి పెళ్లి చేయలేదా? గవర్నమెంట్ జాబ్ అవి అయితే ఏమి రాలేదు. పెళ్లి చేయలేదా ఇంకా అంటున్నావు? పెళ్లి చేయలేదంటే దగ్గరికి వస్తున్నాయి సార్ సంబంధాలు. ఆ పేరు కలవకపోవడం అట్లా ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఉన్నదేది బయటికి చెప్తాడా? అంత లోపల దాస్తాడా నీ కొడుకు? చెప్పు. ఏం దాయడు సార్, అంతా మంచిగానే ఉంటాడు, ఏ అలవాట్లు లేవు. అంతా అంటే వాళ్ళ ఫాదర్ లేరు, దాని మీద చిన్నప్పటి నుంచి కష్టసుఖాలు చూసి అన్ని బాగానే ఉంటాడు సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. భార్య వచ్చినాక అదృష్టం కలిసి వస్తుంది. తొందరగా పెళ్లి చేయి. ఫస్ట్ ఏదో సంబంధం చూసి పెళ్లి చేయి. ఉద్యోగం రావాలి, డబ్బులు ఉండాలి, తర్వాత పెళ్లి చేద్దామని ఆలోచించబాకు. ఓకేనా? ఎంగేజ్మెంట్ బొట్టు పెట్టినప్పటి నుంచి అబ్బాయి జీవితం మారిపోతుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? కాకపోతే సర్పశాప యోగం కనపడుతుంది, దానికి ఒకసారి రెమెడీ చేయించండి, చేస్తే సరిపోతుంది. అంతా బాగుంది. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కూడా గురుగారు ఆధ్వర్యంలో జరిగేటువంటి పూజల్లో పాల్గొనాలి అనుకుంటే, లేదా ఇప్పుడు దోషాలు అవి తెలుసుకుంటూ ఉన్నారు కదా, వాటికి పూజలు ఎలా చేయించుకోవాలి, మీకు చెప్పినటువంటి సమస్యలకి పరిష్కారం ఎలా చేయించుకోవాలి అని ఏ సందేహం ఉన్నా కూడా కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతుంది చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే గనక వివరంగా మీకు అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు మీ పేర్లు నమోదు చేసుకుంటే జరిగేటువంటి పూజల్లో పాల్గొనవచ్చు. జూలై 13వ తారీఖు 20వ తారీఖు ఈ 2 రోజుల్లో కూడా పూజలు జరగబోతున్నాయండి. సామూహికంగా నాగప్రతిష్ఠ కావచ్చు, ఆశ్లేష బలి కావచ్చు, లేదా గ్రహ దోషాలతో ఏవైతే పరిష్కారాలు చెప్తున్నారో వాటికి సంబంధించిన హోమాలు అన్నీ కూడా ఆ రోజు జరుగుతాయి. చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నవంబర్ 21, 1984 అండి. ఓకే. టైం అమ్మా? సమయం రాత్రి 2:30 కండి. ఎవరిదమ్మా జాతకం? 8:30 గురుగారు. మా ఆయన గారిదండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఆయన పేరేంటి? గారిదేనండి జాతకం. మీ ఆయన పేరు చెప్పు. మూర్తి అండి, నాగ వెంకట రమణమూర్తి. ఓకే. ఏంటి సమస్య ఏంటి చెప్పండి. బాగానే ఉంది కదా. ఏం వ్యాపారం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? అవునండి, బంగారు పని చేస్తారండి. బాగానే సంపాదిస్తున్నాడు కదా. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అంటే గత 6 మాసాల నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంతకుముందు అయితే బాగానే ఉంది కదా అంటున్నాం. లేదు సార్, 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. షాప్ పేరేంటి? షాప్ పేరు ఉండదు సార్, మామూలుగా షాప్ లో వర్క్ అండి. ఓకే. చేతి పని చేస్తారండి, బంగారు పని అండి. మరి జాతకపరంగా బాగానే కనపడుతుంది. శని బాగాలేడు కాస్త. రాబోయే కాలం శని వల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. బుధ మహాదశ నడుస్తుంది. బుధుడు బాగానే ఉన్నాడమ్మా, ఎటువంటి దోషమేం లేదు.
ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి సార్. నరాల వీక్నెస్ రావడం అట్లాంటిది ఏమైనా వచ్చిందా? లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా? బాగా స్పీడ్గా చెప్పావుగా. అంత స్పీడ్ చెప్తే మేము క్యాచ్ చేయదు. 21 ఒకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పు. నవంబర్ 21, 1984 అండి. టైం రాత్రి 8:29. ఈ కాదు సార్, 2 గంటల 30 నిమిషాలకి రాత్రి. అది ఆల్రెడీ మీరు రెండో కాల్ చేశారు రమణమూర్తి గారు. మీ అబ్బాయి కోసం అడుగుతామని చెప్పారు, మీరు బాగుందని గురుగారు చెప్పారు. అవునమ్మా, మరి ఇదేంటి అదేంటి? ఏదండి టైం ఎంత చెప్పారు ఇప్పుడు? ఇది రాత్రి 2 గంటల 30 నిమిషాలకు సార్, 21వ తారీఖు రాత్రి. 2 గంటల 30 కాదు, 8:24 చెప్పారు మీరు. అవును, 8:24. చూడండి, మీరు తప్పు చెప్తే నేను చెప్పేది అట్లా సామాన్యంగా తేడా రాదు. ఇంత తేడా ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. తీరా చూస్తే తప్పు ఉంది. తర్వాత చేయమ్మా. కింద నెంబర్ ఉంది కదమ్మా, ఫోన్ చేయండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. December 17th, 1991 మార్నింగ్ 4 to 6 మధ్యలో. ఓకే, ఎవరిదండి జాతకం? మేడం నాదే మేడం, హరీష్ నా పేరు. హరీష్ గారు మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా హరీష్. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. గురుగారు కొంచెం నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. గత 12 సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది. గత 3 సంవత్సరాల నుంచి చాలా దెబ్బతిని ఉంటావు. ఈ మధ్యలోనే కొంచెం ఫైనాన్షియల్ గా జాబ్ పరంగా కొంచెం బాగా సమస్యలు ఎదురవుతున్నాయి. అదే చెప్తున్నా, గత 3 ఏళ్ల నుంచి. సరే, మొత్తం నువ్వు చెప్పు, తర్వాత నేను మాట్లాడతా. అయిపోయిందా? నేను చెప్పింది గత 3 సంవత్సరాల నుంచి చాలా దెబ్బతిన్నావు. అవునో కాదో చెప్పు. అవునవును. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్? ప్రజెంట్ జాబ్ చేస్తున్నారా? ఖాళీగా ఉన్నారా? ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. అది కూడా రిజైన్ చేశాను ఒక 2 months బ్యాక్. మళ్ళీ ఇప్పుడు కొత్త జాబ్ కోసం చూస్తుంటే అది కూడా సమస్యలు వస్తున్నాయి. బాగానే ఉంది, గట్టి ప్రయత్నం చేయండి. ఎటువంటి దోషాలు లేవు. ఈ ప్రయత్నంలో తప్ప రెండోది కాదు. ఓకేనా? చెడు టైం అయితే అయిపోయింది. ఓకేనా? మంచి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. టైం చాలా బాగుంది. అంటే ఫైనాన్షియల్ కూడా అసలు ఎంత మనీ వచ్చినా గత 3 ఏళ్ల నుంచి బాగాలేదని చెప్తున్నా. బాగలేదంటే ఏంది? ఆర్థిక పరంగా అప్పులు పాలై ఉంటావు, ఉద్యోగం లేకపోవచ్చు, ఆరోగ్యపరంగా దెబ్బతినొచ్చు, కుటుంబంలో చికాకులు వచ్చి ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఆరోగ్యపరంగా ఏం లేదు కానీ కొంచెం ఆర్థిక పరంగానే. ఒకసారి అప్పులు చేసావు, తెల్లరేడు నైట్ తీరవు కదా. అప్పులు తీర్చాలంటే 2 ఏళ్ళు పని చేయాలిగా. అవునా? అవును గురు. మరి ఎవరికైనా అంతే ఉండదు పరిస్థితి. కొన్నాళ్ళు దెబ్బతిన్నామంటే మళ్ళీ తిప్పుకోవాలంటే కొన్నాళ్ళు కష్టపడాలి. నీకు అదే నడుస్తుంది తప్ప వేరేదేం లేదు. ఒకసారి తెల్లారేడు అద్భుతం ఎవరికి జరగదు కదా. కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి, రాబోయే కాలం బాగుంది. అట్లా నేను చెప్పేది. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా అబ్బాయిదండి. చెప్పండి. 27/8/1984. ఓకే, టైం అండి? ఉదయం 6:13 చీరాల్లో పుట్టాడు. పేరండి? పని రవి కిరణ్. 6:13. అవును గురుగారు. పొద్దున్న మాట్లాడండి గురుగారితో. పని రవి కిరణ్. చెప్పండి. పెళ్లి నమస్కారం. పెళ్లి చేసావా? అబ్బాయికి చేశారా? ఏమండి? హలో అయ్యా, గురువుగారు మాట్లాడుతున్నారు. పెళ్లి చేశారా మీ అబ్బాయికి అంటున్నా? అబ్బాయి వివాహం గురించి అండి నేను మీకు చేసింది. నేను అడిగేది కూడా అదే. ఉన్నది ఇక్కడ అదే కనపడుతుంది. పెళ్లి కావడం కష్టం, బలమైన లగ్న దోషం ఉంది. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కొద్దిగా లేట్ అవుతుంది. సంపాదన పరంగా బాగానే ఉంది. అబ్బాయి ఏం చేస్తున్నాడు జాబు? అబ్బాయి ప్రైవేట్ దాంట్లో చేస్తున్నాడు. ఆర్థిక పరంగా బాగానే ఉంది, కానీ ప్రధానంగా సర్పశాపయోగం ఉంది, లగ్న దోషం ఉంది. దీనివల్ల పెళ్లి కావట్లేదు. ఓకేనా? మరి దానికి ఏమైనా చేయించారా, చేయించలేదా? ఏంటండి అది? ఏమైనా చేయించారా రెమెడీ లేదా అంటున్నా? అంటే అంతకుముందు చేయించామండి అబ్బాయికి. హోమాలను నవగ్రహాలతో వాటికి ఏదో చేయించాం. నాగప్రతిష్ఠ ఆశేష పరిపూజ చేస్తే, దాంతోపాటు కుంభ వివాహం చేస్తే నీ కొడుకు పెళ్ళవుతుంది. అది కాకుండా నువ్వు ఇట్లాంటి పూజలు ఎన్ని చేసినా ఫలితాలు రావు. నా అంచనా ప్రకారం అయితే శుభ ఫలితాలు రావు. ఓకేనా? ఇవి చేయండి, అవుతుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2/3/2003. 2వ తారీఖు. 2/3/2003. కాదు, సారీ 2/11వ నెల. 11? 11వ నెల 2003. సరే అమ్మా. టైం అమ్మా?
టైం 2వ తారీఖు నైట్ 12:20 నుండి 25. ఎప్పుడు రాత్రా మధ్యాహ్నం అమ్మ? నైట్. అంటే 3వ తారీఖు వస్తుందా? మీరు చెప్పిన డేట్ 3వ తారీఖు వస్తుందా? 2వ తారీఖు నైట్, తెల్లవారితే 3. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. పేరు చెప్పు. జగదీష్. చెప్పు, ఏం చేస్తున్నాడు అబ్బాయి? చదువుకుంటాను. ఏం చదువుకుంటాడు అది చెప్పు. డిగ్రీ కంప్లీట్ అయింది, మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయండి. డిగ్రీ చదువులో బ్రేక్ వచ్చిందా? రాలేదు. సమస్య అంటే చెప్పు, బాగానే ఉంది కదా. అదే ఎట్లా ఉంది స్టార్ట్, ఏ చదివితే బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ సారి అని. ఇప్పుడు ఏం డిగ్రీలో ఏం చదువుతున్నాడు నేను? కంప్యూటర్ సైన్సా? హలో, బీకామ్. సరే, బాగానే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్లో రాణిస్తాడు, దాంట్లోనే బాగుంటుంది, దాంట్లోనే ముందుకెళ్ళమని చెప్పు. ఓకేనా? బలమైన కుజదోషం ఉంది, బండ్ల మీద జాగ్రత్తగా ఉండాలి. బండి డ్రైవ్ చేస్తాడా? చేస్తుంది. బండి కొనిచ్చావా? కొనలే. మరి ఎట్ట తోలుతున్నాడు బండి? ఎవరు బండి తోలుతున్నాడు? అదే మా వారిది బయటికి వెళ్తాడు కదా మధ్య మధ్యలో. బండి బాగు చాలా రఫ్గా తోలుతాడేనా? ఓకేనా? కింద పడితే బొక్కలు ఇరిగే అవకాశాలు కనపడుతున్నాయి, అందుకని జాగ్రత్త. ఓకేనా? బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1973 అక్టోబర్ 19 అండి. ఓకే. టైం అమ్మా? టైం మార్నింగ్ టైం అండి. టైం పర్టికులర్గా తెలియదు, మార్నింగ్ టైం. ఎవరిదమ్మా జాతకం? మా ఆయన గారిదండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. టైం నమస్కారం అండి. కరెక్ట్ టైం తెలియదమ్మా. నమస్కారం. మార్నింగ్ టైంలో పుట్టాడండి. మార్నింగ్ టైం అంటే టైం చెప్పాలి. లగ్నం మారిపోతుంది. లగ్నం మారిపోతే జాతకం మొత్తం మారిపోతుంది. నేను చెప్పే లైవ్లో జాతకాలు చెప్తున్నా, రికార్డింగ్ ప్రోగ్రామ్ కాదు ఇది. అర్థమైందా? 10 మంది చూస్తున్నప్పుడు చెప్పేది కరెక్ట్ చెప్పాలి. చెప్పండి. అదే ఆయన గురించి తెలుసుకున్నామని. ఆరోగ్యం అది సమస్య ఏంటి? ఆరోగ్యం బాగోలేదా? ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి కూడా గురుగారు. పేరేంటమ్మా? దుర్గా ప్రసాద్ గురుగారు. ఫస్ట్ శనికి చేయించండి. ఈ టైంలో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడి నుంచి రాబోయే 2 సంవత్సరాలు చాలా క్రిటికల్ టైము. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, ఆర్థికంగా అప్పులు పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ 2 విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది కూడా నేను చెప్పేది పేరు ప్రకారం చెప్తున్నా. టైం ప్రకారం అనేది నువ్వు కరెక్ట్ టైం చెప్పట్లేదు కాబట్టి పేరు ప్రకారం ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ శనికి చేయించండి. ఓకేనా? ఓకే, తప్పకుండా గురుగారు. కొంతమందికి మొక్కులు అనేవి బాగా మొక్కుకుంటూ ఉంటారు, వాటిని తీర్చకుండా ఉంటారు. నిజంగా మొక్కుకున్న తర్వాత ఎలా అనుకున్నామో అలా తీర్చకపోతే గనక అవి జీవితం మీద ప్రభావం చూపిస్తాయా గురుగారు? ఖచ్చితంగా చూపిస్తాయమ్మా. తిరుమల వెంకటేశ్వర స్వామి మామూలు పవరా, అట్లా ఎంతోమందికి అనుభవాలు జరుగుతుంటాయి. ఈ మధ్య నాకే అయింది. ముక్కోటి ఏకాదశి రోజు దర్శనానికి వెళ్ళాం, అక్కడ దర్శనం కాలేదు. సరే, చిన్న పోలీస్ ఆఫీసర్ ఏదో వాడేది గొడవ పెట్టుకుంటే వెనక్కి వచ్చేసాం. నాతో పాటు వచ్చిన వాళ్ళ వల్ల ఏదో ఇబ్బంది అయింది, వచ్చేసాం. ఇక తర్వాత వెళదామంటే కుదరట్లేదు. ఆఫీస్ రెన్యువేట్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం, అట్లా వెళ్ళిపోతూనే ఉంది. సడన్గా గుర్తొచ్చింది, అరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం కాబట్టి మనకి ఇది జరుగుతుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేకపోతున్నాం, ఎక్కడికక్కడ డిలే అయిపోతుందని చెప్పి ముడుపు కట్టాము. శుక్రవారం ముడుపు కట్టాము, శనివారం ప్రారంభం చేసాం కార్యక్రమం. అంటే నా అనుభవంలో కూడా చెప్తున్నా. ఇట్లా ఖచ్చితంగా ఏ దేవుడికైనా సరే మనం మొక్కాము అంటే ఖచ్చితంగా నెరవేర్చాలి. అంటే నాకు లోపల గుర్తు లేదు, వెళ్ళొచ్చాం కదా, తిరుపతి ఎప్పుడన్నా వెళ్తానని అనుకున్నాను తప్ప ఆ రోజు అక్కడికి వెళ్ళాము, వెనక్కి వచ్చాం అని. మరి దోషం తప్పు కదా అది. స్వామివారికి ఆయన ఎందుకు ముక్కోడు, ఆయన వెంకన్న చాలా పవర్ఫుల్ కదా, ఆయనకు మొక్కామంటే ఆయన తీర్చాల్సిందే. తర్వాత గుర్తొచ్చి ముడుపు కట్టిన తర్వాత నాతోటి నేను కట్టిన తర్వాత నాకు పనులు ప్రారంభమైనాయి. నాతో వచ్చిన వాళ్ళకి కూడా చెప్పా, వాళ్ళకు కూడా వచ్చి రావాల్సిన ప్రాజెక్టులు ఆగిపోవటం, డబ్బులు ఆగిపోవటం, వాళ్ళు ముడుపు కట్టి వెంటనే బయలుదేరం, మొత్తం అన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళినాయి. ఇట్లా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మరి కొంతమంది పవర్ఫుల్ దేవతలు, కొంతమంది దేవాలయాలు కొన్ని పవర్ఫుల్ ఉంటూ ఉంటాయి. అటువంటి క్షేత్రాల్లో ఖచ్చితంగా మొక్కు తీర్చాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా అపరాధం జరిగితే ముడుపు కట్టాలి. స్వామి రాలేకపోతున్నాం, అపరాధం జరిగింది అని చెప్పి ముడుపు కట్టాలి. కట్టినప్పుడు ఇటువంటివన్నీ కలిసి వస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3వ తారీఖు 5వ నెల 2002 మేడం. 3/5/2002 గురుగారు. టైం అండి? టైం
10:58 10:58 మేడం. నైట్ 3-5 అవును గురుగారు. 3/5/2002 10:58 రాత్రి. ఎవరిదండి జాతకం? అదే మేడం. కే వెంకటబాబు నా పేరు, పుత్తూరి వెంకటబాబు. మాట్లాడండి గురుగారితో. చెప్పు నాయన, ఏం పని చేస్తున్నావు గోపీనాథ్? సార్ ఎంసీఏలో 2 సబ్జెక్టులు ఆగినాయి సార్. ఎంసీఏ చదువుకుంటా. ఇంత స్పీడ్ ఉన్నావు అంటే సబ్జెక్టులు ఆగిపోయి ఉంటాయి. ఎగ్జామ్ కూడా స్పీడ్గా రాసావా? ఇట్లాగే కొంచెం రీసెంట్గా యాక్సిడెంట్ కూడా అయింది సార్. కాదు, ఎగ్జామ్ కూడా స్పీడ్గా రాసావా అంటున్నా. దానికి కొంచెం మార్గం చెప్పండి సార్. శని బాగాలేడు, అందరు గోపి అని పిలుస్తారా? అంటే ఎవరు ఇష్టం అయితే వాళ్ళు పిలుస్తారు. కొంతమంది గోపి అంటారు, కొంతమంది వెంకట అంటారు. ఎక్కువ మంది ఏమని పిలుస్తారో చెప్పు. ఎక్కువ మంది గోపి అంటారు సార్. గోపి అంటే ప్రజెంట్ శని నడుస్తున్నాడు. నేను రోజు చెప్తుంటా, శని బాగుండకపోతే చదువుకునేవాడు చదువు అయిపోతుంది, వ్యాపారం చేశాడు వ్యాపారం అయిపోతుంది. ఓకేనా? సరే, శని బాగలేడు, శనికి చేయించుకో. శనికి చేస్తే మళ్ళీ చదువు సాగుతుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? మంచి మంచి తెలివితేటలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఓకేనా? ఓకే సార్. గట్టి ప్రయత్నం. ఫస్ట్ శనికి చేయి. శనికి చేస్తే బాగుంటుంది. మీ నాన్నగారు ఏం పని చేస్తుంటారు? ఆయన ఇదే వ్యాపారం సార్, మిఠాయి స్వీట్ హార్ట్. మీ నాన్నది కూడా బ్రహ్మాండంగా ఉంది, గట్టిగా సంపాదిస్తాడు, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. అవునా? అవును సార్. కనపడుతుంది ఇక్కడ. ఫస్ట్ శనికి చేయించుకో, చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 18 ఆ, 8వ నెల ఓకే. 2012 మేడం. పాపది మేడం, మా పాపది. టైం చెప్పాలి. టైం 12:30 నుంచి 12:40 లోపల మేడం. ఎప్పుడు? 11:30 నుంచి 11:40 లోపల. ఎప్పుడమ్మా? ఎప్పుడు? పొద్దున్న రాత్రా? పొద్దున మేడం, పొద్దున. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. పాప పేరు మేఘన మేడం. చెప్పమ్మా. నమస్తే గురుజీ. నమస్తే. అమ్మాయి చదువుతుందా? చదువుతుంది గురుజీ. బాగా చదువుతుందా? ఏదో పైపైన చదువుతుందా? బాగానే చదువుతా గురుజీ, కొంచెం మొండిగా చేస్తుంది గురుజీ, అంతే. శుక్రుడు బాగలేడు, దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. అష్టమంలో శని పడ్డాడు. తెలివితేటలు బాగుంటాయి, అదే అతి తెలివితేటలుగా వెళ్ళిపోతున్నాయి. చూసుకో. ఓకేనా? సరే గురుజీ. కాలసర్ప దోషం ఉంది, నాగప్రతిష్ఠ చేయించు, ఆశ్లేష బలి పూజ చేయించు. దాంతోపాటు ప్రధానంగా శుక్రుడు బాగలేడు. శుక్రుడు వల్ల కొంత డైవర్ట్ అయిపోతుంది అమ్మాయి. కంట కనిపెట్టి ఉండాలి. ఓకేనా? ఉన్నావా లైన్లో? మరి సమాధానం చెప్పే. నీకా చెప్పేది గోడక? నీకేగా చెప్పేది. సరే గురించి వెంటనే అనాలి, ఆలోచిస్తావేంది? ఒక కంట కనిపెట్టుండు, ఎక్కడికి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుందా లేదా, ఎవరితో తిరుగుతుందా, ఎవరిని చూసుకో. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మేడం మే 31 5వ నెల. మే 31 సంవత్సరం చెప్పండి. 2006 మేడం. టైం చెప్పండి అమ్మా. ఆఫ్టర్నూన్ 1:48 మేడం. ఎవరిదండి జాతకం? పాపది మేడం. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు పాప పేరు శ్వేత అండి. సగం తెలుగు సగం ఇంగ్లీషు కలిపి తిప్పేస్తున్నావుగా. గురుగారు మే 31 అంటే మళ్ళీ 4వ నెల అంటున్నావు. మే అంటే 4వ నెలే కదా, 5వ నెల కదా. చెప్పమ్మా, సమస్య ఏంటి? అమ్మాయి మాట వింటలేదా? నవ్వుతావు. అదే పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది గురుగారు. అడిగిన దానికి స్ట్రైట్గా చెప్తే నెక్స్ట్ ఇంకో ప్రశ్న వస్తుంది. నువ్వు అన్న ఇంకోటి ప్రశ్న నువ్వు కూడా చెప్తే ఎట్లా? నువ్వు నన్ను అడుగుతున్నావా, నేను నిన్ను అడుగుతున్నానా ప్రశ్న? గురుగారు అమ్మాయి మాట వింటుందా లేదా చెప్పు ఫస్ట్. అదే కొంచెం వినట్లేదు గురుగారు. అక్కడ ఉంది, కీలకం అంతా అక్కడ ఉంది, చూసుకోకుండా చెప్పు. ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి చెప్పు. అది కొంచెం కోపంగా ఉంటుంది గురుగారు. ఏదన్నా చెప్పినా గానీ కొద్దిగా బాగా కోపం ఎక్కువ గురుగారు. ఎవరితో మాట్లాడదు? పక్కకి వెళ్ళి కూర్చుంటుందా సింగిల్గా? గురుగారు సింగిల్గా ఒక్కతే పక్కకి వెళ్ళి కూర్చుంటుందా అంటున్నా, ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటది గురుగారు. చెప్పు, ఇంకేంటి సమస్య? అది హెల్త్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది గురుగారు. బాగా బక్కగా ఉంటుందా? బక్కగా ఉంటది గురుగారు బాగా. ఈ మధ్య కాలంలో పిల్లలు తేడా వచ్చిందా? వచ్చింది గురుగారు. గత 4 సంవత్సరాల్లో పిల్లలు ఏమైనా తేడా కనపడిందా? ఏం లేదా?
గురుగారు గత 4 ఏళ్లలో అమ్మాయిలు ఏమైనా తేడా కనపడిందా, ఏమి లేదా అంటున్నా. అంటే హెల్త్ పరంగానే కొద్దిగా తేడాగా ఉంది గురుగారు. సరే, రాహుకేతువులు చేయించమ్మా ఒకసారి. రాహుకేతువులు చేస్తే బాగుంటుంది. ఓకేనా? ప్రధానంగా చాలా బలంగా ఉంది. దీనివల్ల వేరే వేరే ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. టీవీలో ఓపెన్గా చెప్పకూడదు. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/9/1999 అండి. 8/9/99 అంట గురు. 9/9. 9/9/99. 1999. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:30 ఎవరిదమ్మా జాతకం? ఎవరిదండి జాతకం? మా బాబుది. బాబు పేరు చెప్పి మాట్లాడండి గురువుగారితో. జల్లా నవీన్ కుమార్. నవీన్ కుమార్, చెప్పమ్మా. దేని గురించి అడుగుతున్నావు? పెళ్ళైందా? పెళ్లి కాలేదండి, జాబ్ రాలేదు. బీటెక్ అయిపోయింది, ఆ, జాబ్ రాలేదు. ఎక్కడికి పోయినా కానీ రావట్లేదు, ఏందా అని అడుగుదామని చేశానండి. ఎక్కడ పోయినా రావట్లేదు అంటే నాగదోషం కనపడుతుంది. తర్వాత ధనాధిపతి నీచపడ్డాడు. దీనివల్ల కాలం కలిసి రావట్లేదు. బాగా బయట తిరుగుతుంటాడా? లేదండి, ఇంట్లోనే ఉంటాడా? అక్కడే హైదరాబాద్లోనే జాబ్ చూస్తుంది కానీ రావట్లే. ఫస్ట్ నాగదోషానికి పరిహారం చేయించు. దాంతోపాటు రాహుకేతువులకి శనికి చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే ధనాధిపతి నీచపడ్డాడు. ఎప్పుడైనా ధనస్థానం నీచపడితే కలిసి రాదు మగపిల్లలకి. ఓకేనా? అది చేయకపోతే నువ్వు హైదరాబాద్ మొత్తం తిరిగినా జాబ్ దొరకదు. నీ కొడుకు గుర్తుపెట్టుకో. ఓకేనా? ఏంటండి ఇంతసేపు చెప్పిన రామాయణం మొత్తం అయింది, రాముడి సీతామైంది అన్నట్టుంది నువ్వు చెప్పేది. ధనాధిపతి నీచపడ్డాడు, నాగదోషం ఉన్నది, దానికి పరిహారం చేయించు. మన పీఠంలో చేస్తున్నాం. వచ్చే నెల 13వ తారీఖు చేస్తే దోషం పోతుంది. అర్థమైందా? వచ్చే నెల 11 తారీఖు చెప్పమంటారా? 13వ తారీఖు. 13. ఇంకా అర్థం కాదు, కింద నెంబర్కి కాల్ చేయి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సార్కు నా నక్షత్రం చెప్తాను మేడం. మీ గురించే తెలుసుకోవాలా? నా గురించే మేడం. మీ పేరు చెప్పి మాట్లాడండి. నా పేరు విరాట్ అండి. ఏంటి విరాటా? విరాట్ చిత్తా నక్షత్రం 2వ పాదం సార్. విరాట్ చిత్తా నక్షత్రం ఎట్లా చెప్తున్నావు? అప్పుడు రాసి నా దగ్గర లేదు. చిత్తా నక్షత్రం 2వ పాదం అని చెప్పారు సార్. వయసు ఎంత? ఏజ్ ఇప్పుడు 38 ఉన్నాయి సార్. వివాహం కావట్లేదు. వివాహం కావట్లేదంటే ఏ నాగదోషాలు కుజదోషాలు ఉంటేనే పెళ్ళిళ్ళు కావు. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే బలానా ఉంది, బలానా చేస్తే పని అయిపోతుందని చెప్పచ్చు. పెళ్ళే కావాలనుకుంటే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఎటువంటి దోషం ఉన్నా పటాపంచలు అవుతుంది, పెళ్ళి అవుతుంది. ఓకేనా? ఏం పని చేస్తుంటావు? ఏం పని చేస్తుంటావు? అంటావు సార్, ఏమన్నా చెప్తారు కదా. ఏం పని చేస్తుంటావా? ముడుపు గిట్ల కట్టి. ఏం పని చేస్తుంటే ముడుపు అంటావు, అంటావు. ఏం పని చేస్తుంటావు? అవి ప్రైవేట్ కంపెనీలో చేస్తారు సార్. అట్లాగే ఉంది. మరి ఇట్లుంటే ఎవరిస్తారు పిల్లని? హుషారు ఉండాలి. ఓకేనా? చేయించుకో, నాగప్రతిష్ఠ చేయించి పెళ్ళి అవుతుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 7వ తారీఖు 9వ నెల 1985. ఓకే. టైం చెప్పండి. 7:30. 7/9/85 గురుగారు. టైం అండి? మధ్యాహ్నం 12:30 మేడం. మధ్యాహ్నం 12:30. మీదేనా జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి మాట్లాడండి గురువు గారితో. చెప్పయా. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే, చెప్పు. నా పేరు అశోక్ గురుగారు. నాకు ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఏది కలిసి వస్తలేదు గురుగారు. మాకు ఈ టైంలో వ్యాపారం చేస్తూ ఉన్నదంతా పోతుంది. జాగ్రత్తగా ఉండాలి. టైం బాగాలేదు. ఇంతకుముందు ఏం వ్యాపారం చేసావు పూర్వం? మనది ఒకటి పవర్ లూమ్స్ అంటే ఐరన్ లూమ్స్ అనేది మిషనరీ పెట్టినాము గురుగారు. అది లాస్ వచ్చింది. పౌల్ట్రీ పెట్టినా కొద్దిగా అది కూడా ఇబ్బందులే ఉంది మీకు గురుగారు. జాతకం బాగానే ఉంది. ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. దాంతోపాటు గురువు నీచపడ్డాడు. కాబట్టి శనికి గురువుకి చేయించండి. చేస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచి రాబోయే కాలం వ్యాపారాల జోలికి వెళ్ళబాకు. 5 సంవత్సరాల దాకా ఏదైనా చిన్న పని చేసుకొని బ్రతకాల్సిందే. లేదు చిన్న వ్యాపారం ఏదైనా చేస్తే తప్ప పెద్ద మొత్తంలో మాత్రం వ్యాపారం చేస్తే నష్టపోతావు. ఒకటి. తర్వాత వ్యాపారం చేసేటప్పుడు ఏం పెట్టావు? పేరు కూడా టైటిల్ ఇంపార్టెంట్. ఈ టైటిల్ ఏం పెట్టావు దానికి? అంటే శ్రావ్య అని పెట్టా గురుగారు. శ్రావ్య అంటే అంతే కష్టం.
ఓకేనా? ఇట్లాంటి పనులు చేసేటప్పుడు నాలాంటి వాడిని అడగాలి, చేయొచ్చా చేయకూడదా, చేస్తే దానికి ఏం పేరు పెట్టాలి, అవన్నీ కరెక్ట్ డైరెక్షన్ తీసుకొని వెళితే సాగుతుంది. ఓకేనా? రాబోయే 5 ఏళ్ళు మాత్రం బాగలేదు పరిస్థితి, శనికి చేయించుకో బాగుంటుంది. తప్పకుండా గురువుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా మీరు దోషాలు తెలుసుకుంటూ ఉన్నారు కదండి, వాటిని నివృత్తి చేసుకోవాలి అంటే గురువుగారి ఆధ్వర్యంలో జూలై 13, 20 ఈ 2 తారీఖుల్లో కూడా సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, హోమాది క్రతువులు, గ్రహ దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా హోమాలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుందండి. ఇవన్నీ గురువుగారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇందులో మీరు వచ్చి స్వయంగా పాల్గొనొచ్చు, లేదా మేము దూరంగా ఉంటామండి మా పేరు మీద పూజ చేస్తారా అనుకుంటే ఆ అవకాశం కూడా ఉంటుంది. మీ పేర్లు నమోదు చేసుకోవడం కోసం కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ పేర్లు అయితే నమోదు చేసుకోండి. అలాగే గురువుగారితో ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకున్నా, గురువుగారిని డైరెక్ట్గా కలవాలి అని అనుకున్నా కూడా మీకు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాద్ వాసులు అయితే మాత్రం మహేశ్వరి ఛాంబర్స్ ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుందండి. అక్కడ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు. నెక్స్ట్ కాల్ గురువుగారు. నమస్తే అండి. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా బాబుదండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/5/2005 అండి. ఓకే. టైం అండి? టైం వచ్చేసి మధ్యాహ్నం 3-3:05 మధ్యలో. ఓకే. అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. సాయి అండి. సాయి. చెప్పండి, ఏం చేస్తున్నాడు? చదువులో బ్రేక్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు సార్, డిగ్రీ పూర్తి అయిపోయింది మొన్న మార్చి ఏప్రిల్లో. జాబ్ సెట్టింగ్ చేస్తున్నాడు, ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్. చదువు అయిపోయిన నాళ్ళైంది? మొన్న ఏప్రిల్లో అయిపోయింది సార్. లాస్ట్ ఏప్రిల్ 3 నెలలు అయింది. గవర్నమెంట్ జాబ్ అవకాశాలు అయితే లేవు, ప్రైవేట్ జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రైవేట్ జాబే ప్రయత్నం చేయమనండి. ఓకేనా? దాంతోపాటు నాగదోషం ఉంది, జన్మలగ్నంలో కేతు ఉన్నాడు. ఈ నాగదోషాలుంటే ఏం చేసినా కాలం కలిసి రాదు, ఇదైతే దోషం కనపడుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 1998 3వ నెల 2వ తారీఖు. ఓకే. హలో వినిపిస్తోందమ్మా. టైం 3:10 ఎప్పుడు? మధ్యాహ్నమా ఉదయమా? మధ్యాహ్నం 3:10. ఎవరిదమ్మా జాతకం? మా కొడుకుది. మాట్లాడండి గురువుగారితో పేరు చెప్పి. చెప్పమ్మా. నా కొడుకు లగ్గబలం ఉన్నదా గురుజీ? ఉన్నదే ప్రాబ్లం, లగ్గబలమే. నీ కొడుకు లేదు, అదే కనపడుతుంది ఇక్కడ. లగ్న దోషం ఉంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి అడుగు ముందుకు పడట్లేదు. అవునా? పెళ్లి గురించి పెళ్లి ముందుకు రావట్లేదు అంటున్నా, అవునా కాదా అడుగుతున్నా, చెప్పు. చూడట్లేదు కానీ చూస్తామని ఉన్నదా అని అడుగుతాను. లగ్న దోషం ఉంది, లగ్న దోషాన్ని కదలి వివాహం చేయించు, చేసినాక ప్రయత్నం చేయి, మంచి సంబంధం వస్తుంది, తర్వాత బాగుంటుంది. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు. చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాటి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.